ఫర్టిలిటీ హార్మోన్ టెస్ట్ అనేవైతే ఉన్నాయో వాటిలో ఏమేమి ఉంటాయి, అసలు దేంట్లో ఎలాంటి రిజల్ట్స్ కనిపిస్తాయి, ఏం ఫిగర్ అవుట్ చేయొచ్చు? Hormone test is a big panel, Andy. It's a general word what you have used. You have to give me maybe 40 minutes to explain, but I want to do it in a nutshell. Right. So basically, when you say about hormones, the common ones are that thyroid and prolactin and untadi. Koncham vary unte, it doesn't mean that they can't conceive naturally. Thyroid lo they do conceive naturally, but our levels very high untandi. Baby brain development gaani, ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో వీ ఆల్వేస్ టెల్ దెమ్ ఎందుకు వెన్ యూ నో, అండ్ వెరీ సింపుల్ ట్రీట్మెంట్ అనమాట. వై బెటర్ గెట్ చెక్డ్ అండ్ గెట్ ట్రీటెడ్ కదా, అదర్వైజ్ యూ ల్యాండ్ అప్ ఇన్ ప్రాబ్లమ్. హూ వాంట్స్ అ బేబీ హూ ఇస్ ఐక్యూ లెవెల్ ఈజ్ లెస్, అండ్ వెన్ వీ నో వీ కెన్ కరెక్ట్ ఇట్. So we tell them that these are the basic tests anamata. There are other complicated tests like we call it, as to say it scientifically, hypothalamo-pituitary ovarian axis అని ఉంటుంది. Every level of hormones anamata. Brain actually a lady ఒక cycles regular అవ్వాలంటే there are 10 to 15 hormones working parallelly. ఎక్కడ ప్రాబ్లం వస్తే కూడా సైకిల్ ఇర్రెగ్యులర్ కానీ ఏదో ఇష్యూ స్టార్ట్ అవుతాయి. సో ఆ ప్యానల్ ఆఫ్ టెస్ట్ చేస్తాం అనమాట. నాట్ ఫర్ ఎవ్రీబడి, మనకి కొన్ని సిచ్యుయేషన్లో ఇంత పెద్ద పెద్ద టెస్ట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. కరెక్ట్గా హిస్టరీలో కానీ స్కాన్లో తెలిస్తే పిన్ పాయింట్గా కొన్ని టెస్ట్ చేయొచ్చు. జస్ట్ టు కంప్లీట్ యువర్ క్వశ్చన్, అదర్ టెస్ట్ లైక్ మేజర్ టెస్ట్ ఫర్టిలిటీలో వీ డూ AMH వాల్యూస్, ఫర్టిలిటీ అంటే పొటెన్షియల్ చెక్ చేయటానికి. అండ్ దెన్ వీ డూ సంథింగ్ కాల్డ్ as FSH, LH హార్మోన్స్, మళ్ళీ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అని, ఇవన్నీ ద బేసిక్ టెస్ట్ ఉంటాయి. టెస్టోస్టెరాన్ అని PCOSలో కూడా చూస్తాం. మెన్కి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి యూజువలీ అండి. మెన్స్లో స్పర్మ్ కౌంట్ అనేది ఫస్ట్ టెస్ట్ వీ డూ. ఇట్ ఈస్ సో నైస్, సమ్ టైమ్ ఐ ఫీల్ దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. ఆ ఒక్క టెస్ట్ నార్మల్ ఉంటే వీల్ టెల్ డోంట్ వరీ అట్ ఆల్, డోంట్ ఈవెన్ బాదర్, వీ వోంట్ ఈవెన్ డూ ఎనీ టెస్ట్ ఆన్ యూ. యూజువలీ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే దెన్ అగైన్ హీ విల్ బీ సబ్జెక్టెడ్ టు సమ్ టెస్ట్, హార్మోన్ టెస్ట్. సేమ్, ఇట్స్ లైక్ ద సేమ్ FSH హార్మోన్స్ అండ్ దెన్ LH హార్మోన్, టెస్టోస్టెరాన్ లెవెల్స్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఆల్మోస్ట్ ద సిమిలర్ టెస్ట్ ఉంటాయండి మేల్స్లో కూడా. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఇది ఏంటి అసలు, అండ్ ఏ స్టేజ్లో దానికి ఆప్ట్ చేయాల్సి ఉంటుంది? ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, కొన్ని కపుల్స్కి న్యాచురల్గా విన్ దే ట్రై కన్సీవ్ కాకటానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. 5 years 6 years అవ్వట్లేదు. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ కదా. ఫస్ట్ వీ హ్యావ్ కేటగిరీస్. ఇప్పుడు స్పర్మ్ మైల్డ్గా తక్కువ ఉందంటే వీ కాల్ ఇట్ ఎస్ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అని. యూట్రస్లో హస్బెండ్ ది స్పర్మ్ని వీ ఇన్సర్ట్ ఇట్. So I call it as little, fast track for pregnancy. Normalga what happens, ee process lo normalga if the chances of conceiving, we call something called as fecundity per cycle. Ante oka couple ki parent aye capacity oka cycle lo almost 6 to 10%. So IUI will increase it, double it anamata. సో ఈ IUI ప్రాసెస్ వాట్ వీ డూ ఈజ్ ఇన్ సర్టెన్ కండిషన్స్, స్పర్మ్ తక్కువ ఉన్నప్పుడు, వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు, దెన్ వీ సజెస్ట్ IUI, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సజెస్ట్ చేస్తాము. అండ్ దెన్ ఇంకా కొన్ని కండిషన్స్ లైక్ చాలా ట్యాబ్లెట్స్ వాడారు, స్టిల్ దెర్ ఇస్ నో రిజల్ట్, దెన్ నెక్స్ట్ ఈజ్ IUI, ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్, వేర్ ఎవర్ దే గో ఆల్ ద డాక్టర్స్ విల్ టెల్ యు ఆర్ టోటలీ నార్మల్, అంత బాగుంది. బట్ దీస్ పీపుల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. I've been going to some 20 doctors, everybody says you're normal, but I'm not able to become father. Ultimately result is baby kada. So for these people, when tablet method fail, we advise this method, artificial insemination. Okay, uterus transplant edaithe undo, is it possible and janal opt chestunnara? Actually chaala takku andi, because anything which is not very safe, none of the doctor will suggest for it. So it's not so much as like liver transplant, ivanni manam chaala, kidney transplant vintam, but uterus lo too many connections untayi. And in fact there is always a risk benefit ratio antam, putting her in so much risk. ఇప్పుడు యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ చేసి మళ్ళీ అక్కడ బేబీని పెట్టి ఆ బేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ IVF సక్సెస్ రేట్ యాజ్ యూ నో ఈ 60-65%. అండ్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత వెరీ, బికాస్ వీ డోంట్ హ్యావ్ మోర్ ఎవిడెన్స్ అనమాట. ఎనీథింగ్ ఎక్కువ ఎవిడెన్స్ ఉంటేనే వీ షుడ్ డూ. ఇన్ఫ్యాక్ట్ బెటర్ దెన్ దిస్ ఇస్ సారింగసీ. యువర్ యూట్రస్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ బేబీ. కొందరు పాపం ఉంటాయి ప్రాబ్లమ్స్. ఐ కాల్ ఇట్ యాజ్ సీడ్ అండ్ సాయిల్.
ఒక నైస్ సీడ్ ఫాల్స్ అన్ అ నైస్ సాయిల్, లైఫ్ హ్యాపెన్స్. సో సీడ్ బాగుంటుంది, దిస్ లేడీస్ సాయిల్ బాగుంటుంది. వన్స్ సాయిల్ బాగాలేదనుకోండి, నన్ ఆఫ్ ద సీడ్ కెన్ స్టిక్. సో వీ ట్రై 2-3 టైమ్స్ ఆ యూట్రస్లో పెడతాము, అది మళ్ళీ లైఫ్ రాదు, బేబీ ఫామ్ అవ్వదు. సో దెన్ సారిగెసీ అంటే వేరే లేడీస్ ఊమ్లో పెడతాం, వాళ్ళదే సీడ్, ఫర్ 9 months ఇట్ గ్రోస్ అండ్ దెన్ షీ డెలివర్స్ అండ్ గివ్స్ ద బేబీ టు ద కపుల్స్ అనమాట. దట్ ఈస్ ఈజియర్ అండ్ ప్రాక్టికలీ సేఫర్. సో యాజ్ ఎ డాక్టర్ జ్యోతి గారు, మీరు చూస్తున్నప్పుడు సొరగేసీ అనగానే ఒక అబ్బా సొరగేసీయా ఇది అన్నట్టు చూస్తారు కదా. యాక్చువల్లీ హౌ డూ యూ లుక్ ఎట్, దాన్ని మీరు ఎలా చెప్తారు? యాజ్ అ డాక్టర్ ఫ్రాంక్గా చెప్పాలంటే, వాట్ వీ సీ డైలీ ఇన్ ఆర్ పేషెంట్స్ లిస్ట్, there are real reasons for surrogacy, real reasons. But somewhere in the society, how it is pursued, like maybe some celebrities, they do it because of other reasons. Right. So the whole, the general public or the government views that, okay, they are doing it, because of other reasons. Ade kallalo padtai. So what has happened for this beautiful art, it is seen in a very grey zone. Okay. Nobody knows the depth. But if you sit with us in our chair and see patient's perspective, ఆ లేడీస్కి ఆ సాయిల్, యాజ్ ఐ టోల్డ్, యూట్రస్ ఉంటుంది, బట్ దానికి కెపాసిటీ ఉండదు బేబీ అవ్వటానికి, ఆ గడ్డలు ఉంటాయి, దెర్ ఇస్ నో ప్లేస్. సో ద హస్బెండ్ విల్, ఫ్యామిలీ విల్ సే, నో ఐ విల్ డైవర్స్ దిస్ లేడీ, షీ ఈస్ నాట్ ఫిట్ ఫర్ బేబీ, వై డూ ఐ నీడ్ హర్? హర్ హోల్ లైఫ్, ఐ విల్ టెల్ యూ, ఇన్ మై ఓన్ సెంటర్ every month I see 10 ladies like this. No, I don't like to, we don't do surrogacy usually because of so many issues, Andy. When we try to, and law is also changing, of course, and it's good. We have got one thing we should thank our government also is, they have made some rules and regulation where real people can go for surrogacy in a very legal way. So they have made a national body, a state body. So nijanga ippudu, as I told these 10 ladies who all need surrogacy, I'll refer them, go to these people in the state registry, you apply. There are people sitting there who are really good people. They will see, నీకు నిజంగా సారిగెసీ కావాలి అంటే they will consent, yes she needs, then it's easier for me కదా. Before it was different. So hopefully this new law should take this, what name it has developed, which was because of actually not the real reasons. Maybe in 5 more years you may come and again talk and tell, okay, so many people are benefited by this process. Okay, understood. Then vitamins and supplements ఏవైతే ఉన్నాయో, ఎలాంటి కామన్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రెగ్నెన్సీలో లేకపోతే ఫర్టిలిటీలో చాలా మంది ఆప్టిన్ అయిపోతున్నారు కామన్గా. డూ దే వర్క్? ఎలాంటి చేంజెస్ అయినా తీసుకొస్తే ఇంపాక్ట్ ఉంటుందా? ఆఫ్ కోర్స్ సైన్స్ ప్రకారం మైక్రో న్యూట్రియంట్ డిఫెక్ట్స్ ఉంటాయి కొందరికి, ఇన్ఫర్టైల్ కపుల్స్కి. వైటమిన్ D3, జింక్, సెలీనియం అండ్ కోక్యూస్, కోఎన్జైమ్ క్యూటైన్స్, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్సో, ఈ ట్యాబ్లెట్స్లో దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్. సో ఫోలిక్ యాసిడ్, దీస్ ఆర్ ఆల్ వెరీ వైటల్. సో 3 to 6 months డెఫినెట్లీ, ఎస్పెషలీ ఇన్ ఆర్ కంట్రీ, కొంచెం ఫుడ్ బ్యాలెన్స్ లేదంటే they will be having some malnourished, it affects the gametes as well. సో యాంటీ ఆక్సిడెంట్స్ రోల్ ఉంటుందండి. ప్రెనాటల్ అన్న సప్లిమెంట్ ఏదైతే ఉందో, మెనీ ఆఫ్ ద పీపుల్ యాక్చువల్లీ వైడ్లీ చేస్తారు కదా, ఏంటది, ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? ప్రీనేటల్స్ అంటే దేర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫోలిక్ యాసిడ్ అనమాట. వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈజ్ అంటే, ప్రీ కన్సెప్షనల్. ఇప్పుడు చాలామంది, నేను పేరెంట్ అవ్వాలి, మదర్ అవ్వాలి, ఇస్ దేర్ ఎనీథింగ్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్, నా బేబీకి సేఫ్ ఉండాలి. ఎవ్రీబడి వాంట్స్ అ హెల్తీ బేబీ కదా ఎండ్ ఆఫ్ ద డే. సో ఇన్ ఆర్ సెట్ ఆఫ్ పాపులేషన్లో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఈజ్ వెరీ కామన్ అండి మన ఫుడ్ హ్యాబిట్స్లో. ఈ ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉంటే లేడీస్ బాడీలో, పుట్టే బేబీకి స్పైనల్ డిఫెక్ట్స్, బ్రెయిన్ డెవలప్మెంట్ డిఫెక్ట్స్ చాలా వరకు ముందు చూశారనమాట. సో అండ్ వెరీ సింపుల్ ట్యాబ్లెట్ అది ఫోలిక్ యాసిడ్ని రీప్లెనిష్ చేస్తుంది. అండ్ ఈ బేబీకి స్పైనల్ డిఫెక్ట్స్ అన్నీ వీ కెన్ టోటలీ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. సో వై నాట్ అని ప్రీకన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ 3 months ముందు ఈజ్ గుడ్ ఎనఫ్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద లేడీస్ go for it. But generally, if you are having a very good food, balanced diet, not like good food in the sense, there should be balance in the diet.
ఉంటే అది కూడా అవసరం ఉండదు. అండర్స్టూడ్. ఓకే. సో డాక్టర్, ఇవన్నీ మాట్లాడడం బాగానే ఉంది. యాక్చువల్లీ ఏ ప్రాబ్లం ఉన్నా సరే మాట్లాడాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు కానీ కన్ఫ్యూజన్ వస్తుంది. ఏంటంటే ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలా అని. వీళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏముంటుంది అసలు? అంటే ఫర్టిలిటీ డాక్టర్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, దే కెన్ కాల్ అస్ ఎనీథింగ్. ఫర్టిలిటీ ఈజ్ వన్ ఫీల్డ్ అనమాట. సో ఐ విల్ రాదర్ సే గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్. నార్మల్గా ఇప్పుడు ఒక లేడీస్ వేర్ డు దే అప్రోచ్, మా రిలేటివ్స్కి ఇక్కడ పిల్లలు పుట్టారు, ఐ విల్ గో టు దిస్ డాక్టర్. యూజువలీ దే వుడ్ హ్యావ్ సీన్ అ బేబీనా, సో దే గో ఫస్ట్ టు జనరల్ గైనకాలజిస్ట్. They are also good andi. Even I was a general gynecologist, but I pursued this degree of fertility later. So general gynecologist kuda good knowledge untadi, but వాళ్ళ ఫస్ట్ లెవెల్ అండ్ అగైన్ ఐ కెన్ టెల్ యూ we are getting a new law అనమాట. సో జనరల్ గైనకాలజిస్ట్ లెవెల్ 1 క్లినిక్ వరకు దే కెన్ సీ, అంటే బేసిక్ ప్రాబ్లమ్స్ లైక్ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే దే కెన్ ట్యాకల్ ఇట్ దేర్. లెవెల్ 1 క్లినిక్లో ఐయుఐ కూడా చేయొచ్చు, యాజ్ యూ టోల్డ్, ఇన్సెమినేషన్ కూడా దే హ్యావ్ టు అప్లై అనమాట. సో ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ అ స్టాంప్ నౌ, యూ కెన్ ప్రాక్టీస్ ఫర్టిలిటీ అని దే విల్ గివ్ అ లైసెన్స్ అనమాట, న్యూ లైసెన్స్. ఈ June 25th నుంచే మనకి అది అవుతున్నాయి. సో జనరల్ గైనక్స్ కెన్ డూ దట్, బట్ వీఆర్ ఆల్ లెవెల్ 2 క్లినిక్స్ అనమాట. ఫర్టిలిటీ క్లినిక్ వేర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్, బేసిక్ ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద హాస్పిటల్. సే సపోజ్ చిన్న మెథడ్ వర్క్ కాలేదు, దెన్ మోడరేట్ మెథడ్, దెన్ అడ్వాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వన్ షెల్టర్ అనమాట. సో దిట్ ఈస్ ద డిఫరెన్స్. సో కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి దట్ వీ గాట్ ఫర్ యూజర్స్ ఆల్సో, 3 or 4 అది చేసి చేద్దాం. వైటమిన్ డి ఎఫెక్ట్ చేస్తున్న ఫర్టిలిటీని, ఎంత సిగ్నిఫికెంట్గా ఉంటుంది అది? వైటమిన్ డి డెఫిషియన్సీ ఈజ్ ప్లేస్ అ మేజర్ రోల్ అండి. యూజువలీ వైటమిన్ డి ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బేసికలీ బోన్స్, మన అందరికీ తెలుసు, బట్ ఈవెన్ ఫార్ not only egg development, sperms lo kuda it has a vital role. So we usually tell them to take sometimes supplements of vitamin. క్రానిక్ స్ట్రెస్ ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తుందా ఫర్టిలిటీ మీద? స్ట్రెస్ నుంచి బయటికి ఎలా రావాలి, or లేకపోతే ఎలాగ సక్సెస్ఫుల్గా చేయొచ్చు? Stress not only fertility, only general ga it creates problem. Anything you see on, when we see about see there are two things we visualize as, one is a physical body, one is a mental body. There are two different entities. So mentally, if you are stressed, physical body will suffer, I always say. So anything you are like, unnecessary, that releases something called as adrenaline hormone. I always tell couples, see, you get stressed, you will sweat, you will become angry, your ovaries also get stressed. It's always like that. So process, egg count, anything stress related issues compulsory untadandi. So of course, what things you can't control, you should leave it and try to see what you can control. And always we counsel a lot, because when I always say a couple, if you are not connected to a doctor, a trust ledu, ఆ స్ట్రెస్ ఎక్కుంటే మనం ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేస్తే కూడా ఆ లైఫ్ హ్యాస్ టు కమ్. ఇప్పుడు మా ఫీల్డ్లో ఎట్లా ఉంటుందంటే, ఇట్ ఈస్ టోటలీ అ డివైన్ ఆల్సో. See, a life has to come. In fact, when I go to my IVF lab, I call it as a holy place. Before the baby goes to mother, it comes to my hand. Life is there in our hand anamata. So I have to put it to her uterus now. So that place should be a positive place. I always tell, stress is, and of course it's not like papam their mistake. వాళ్ళు ఎన్నో ఫెయిల్యూర్స్ చూసి దే బికమ్ సో అసలు మాట్లాడరు, ఫ్యామిలీలో ప్రెషరు, 10 years అయింది పెళ్ళి అయ్యి, యు ఆర్ నాట్ బికమింగ్ ప్రెగ్నెంట్, హస్బెండ్ విల్ గెట్ మ్యారీడ్ టు సంబడి, దిస్ కైండ్ ఆఫ్ ఎనార్మస్ ఉంటుందండి విజిట్. బట్ యాజ్ ఎ డాక్టర్ ఐ థింక్ ఇట్స్ ఆర్ వీ షుడ్ కనెక్ట్ టు దెమ్, గెట్ దెమ్ టు వన్ కైండ్ ఆఫ్ స్టేట్, then start the treatment. It's always nice. Particularly ఒక 3 questions from the women's దీని దగ్గర నుంచి వచ్చినవి. ఓవ్యులేషన్ వీక్లో చాలా హై ఫీవర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాం, బాడీ పెయిన్స్ అవి ఉంటాయి, ఇవన్నీ కామన్ ఆర్ లేకపోతే వరీ అవ్వాలా దీని గురించి? యా, ఆఫ్ కోర్స్ ఏమి వరీ అవ్వాల్సింది లేదండి, బికాస్ ఎవ్రీ మంత్ షీల్ బి సబ్జెక్టెడ్ టు ఓవ్యులేషన్ కదా. అండ్ అఫ్ కోర్స్ సైన్స్ ప్రకారం కూడా ఓవ్యులేషన్ టైంలో వాట్ హ్యాపెండ్, హార్మోన్ ఒకటి ఓవ్యులేషన్ తర్వాత ప్రొజెస్ట్రోజన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, అండ్ 1 degree ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ విల్ బీ దేర్ అనమాట. సో దిస్ హార్మోన్ ఇస్ ప్రెగ్నెన్సీ హార్మోన్, ప్రొజెస్ట్రోజన్. ప్రెగ్నెన్సీ లేదంటే అగైన్ షీల్ గెట్ హర్ సైకిల్. సో ఆ ఫేజ్లో కొంచెం హార్మోన్ వల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, దే మే ఫీల్ లిటిల్ హాట్,
అదన్నీ. అండ్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఇఫ్ షీ బికమ్స్ ప్రెగ్నెంట్ ఇట్ కంటిన్యూస్. సో దిస్ చేంజెస్ ఈజ్ దేర్, బట్ ఐడియలీ ఇట్ ఈస్ నాట్. చాలా తక్కువ మంది ఇది నోటీస్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ కమ్ విత్ సిమ్టమ్స్ ఆఫ్ బ్లోటెడ్, ఒకలాగా ఓవ్యులేషన్ అయిన తర్వాత నాకు హెవీగా అనిపిస్తుంది. సమ్ పీపుల్ డోంట్ లైక్ టు బి హెవీ, సో దే కమ్ అండ్ ఎక్స్ప్రెస్ అస్ దిస్ అనమాట. ఐవీఎఫ్ ప్రాసెస్కి ముందు డాక్టర్స్ బర్త్ కంట్రోల్ పిల్స్ సజెస్ట్ చేస్తారు కొంతమంది అంటారు. అది దేనికి చేస్తారు, or లేకపోతే అది నేను తీసుకోవచ్చా అన్నది. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్ అండి, బికాస్ ఫర్టిలిటీలో వాట్ హ్యాపెన్స్ ఇస్ బర్త్ కంట్రోల్ పిల్ ఇనీషియలీ ఇప్పుడు కొంచెం తక్కువ యూస్ చేస్తున్నాము, బట్ ఇనీషియలీ మేబీ 4-5 years బ్యాక్ చాలా వి యూస్ టు యూస్, బికాస్ యూజువలీ ఈ ఫర్టిలిటీ ప్లాన్ చేసుకున్న లేడీస్కి సిస్ట్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎగ్ బ్యాగ్లో ఎగ్స్ ఉండాలి, ఎగ్స్ ఖాళీ ఎగ్స్ అనమాట. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ప్రెగ్నెన్సీ పొటెన్షియల్, అట్లా ఎగ్స్ ఉంటాయి అనమాట, సిస్ట్ అంటాం. ఈ సిస్ట్కి తగ్గటానికి దిస్ బర్త్ కంట్రోల్ పిల్ హెల్ప్స్ అలాట్. సో అండ్ చాలా మిస్నామర్ ఆల్సో. వాట్ దే థింక్ ఇస్ పీపుల్, నేను ఫర్టిలిటీకి వెళ్తే మేడం నాకు బర్త్ కంట్రోల్ పిల్స్ ఇచ్చాను. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ వరీడ్ అగైన్. అండ్ దే థింక్ ఒక్కసారి యూస్ చేస్తే నేను ఇంకా లైఫ్ లాంగ్ ప్రెగ్నెన్సీ కాను. దట్ టాబ్లెట్స్ వర్క్ ఓన్లీ ఫర్ దట్ మంత్ అండి. అగైన్ నెక్స్ట్ మంత్ ఇట్స్ అ న్యూ మంత్ అనమాట. సో ఆ సిస్టమ్ తగ్గటానికి వి గివ్ దిస్ బర్త్ కంట్రోల్ పిల్ అనమాట. అండ్ హార్మోన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఈ టాబ్లెట్స్ అన్నమాట. లైఫ్ స్టైల్ రిలేటెడ్గా ఏమైనా చేంజెస్ తెచ్చుకోవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే ఎన్ని డేస్ ముందు లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంప్లిమెంట్ చేసుకుంటే దే విల్ బీ హ్యాపీ అన్నట్టు? వెన్ యూ టెల్ అబౌట్ లైఫ్ స్టైల్, ఇట్స్ ఆల్వేస్ నైస్ టు బీ హెల్తీ అండ్ హ్యాపీ. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. నేను ప్రెగ్నెన్సీ ముందు ఒక 3 months డైట్ చేస్తాను, హెల్తీ అయిపోతా, తర్వాత ఇన్ ప్రెగ్నెన్సీ ఐ విల్ ఓవర్ ఈట్ 2 babies, అంటే వాట్ ఎవర్ బేబీస్కి దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ద రైట్ కాన్సెప్ట్. జనరలీ హెల్తీ ఉండాలంటే ఆల్ ద టైమ్ యూ షుడ్ మేక్ ఇట్ అ రెగ్యులర్ హ్యాబిట్ ఇన్ యువర్ లైఫ్. అండ్ హెల్తీ ఉండటానికి ఇట్స్ నాట్ లైక్ దట్ యూ షుడ్ హీట్ tasteless food. I always say no. Human nature is you should have a balanced thing. I tell them, one day you eat what you like, nicely in a day. Two times you eat healthy. There should be a way where you should not always 3 months proper and later. No. Daily in your routine, 1 or 2 meal is a healthy meal, 1 meal is a tasty meal. Make it like that. So throughout life you can enjoy, and throughout life you can be healthy. Of course, pregnancy mundu weight also plays a important role andi. Obesity తగ్గించటం is important. ప్రోటీన్ మోర్ తీసుకొని కార్బోహైడ్రేట్ కొంచెం తక్కువ చేసుకొని బ్యాలెన్స్ డయట్, బేసికలీ ఆల్ కైండ్ ఆఫ్ డయట్ ఇన్కార్పొరేట్ చేస్తే ఇట్స్ ఆల్వేస్ నైస్. ఓకే డాక్టర్ జ్యోతి, థ్యాంక్ యూ సో మచ్ Way2News వచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. బై.